ఇంకా చాలు అని బయటకు వస్తున్నప్పుడు నచ్చజెప్పి కూర్చోబెట్టాలి కదా. జీవితంలో శాశ్వతమైన సుఖాలు కావాలి, మోక్షం రావాలి. కానీ 10 నిమిషాలు దేవనామ స్మరణని పక్కకు తప్పుకోవాలి అంటే కుదురుతుందా? జన్మల నుండి ఆచరిస్తూ వస్తున్న దుష్కర్మల ఫలితాలను నశింపజేసుకోవడానికి నిరంతర భగవన్నామ స్మరణ తప్ప అన్య మార్గం లేనే లేదు. నూనెలో వేయించిన విత్తనాలు ఏ విధంగా మొలకెత్తే గుణాన్ని కోల్పోతున్నాయో అదేవిధంగా చెడు కర్మలు ఆ భగవన్నామ స్మరణ వలన చెడు శక్తినిచ్చే గుణాన్ని కోల్పోతాయి. అందుకే కలియుగంలో భగవన్నామ స్మరణకు అంత ప్రాముఖ్యతను ఇచ్చాడు. చంచలమైన మనస్సుకు భగవన్నామనే సార్థకత చేకూరుస్తుంది. పాపకర్మ